హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఫోటోషాప్ CS6 లేదా ఫోటోషాప్ ఏ వర్షన్ అయినా అనుస్క్రిప్ట్ 7.0 అనే దాన్ని వాడకుండా మనం తెలుగులో ఎలా టైప్ చేయాలని అయితే ఈరోజు మన టాపిక్. సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయ్యింది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, నేనైతే ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఎడిట్ అయితే కనబడుతుంది కదా. సో ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్ అనే క్లిక్ చేసి సో ఇక్కడ జనరల్ అని అయితే ఉంటుంది. సో జనరల్ అయితే క్లిక్ చేయండి. సో జనరల్ క్లిక్ చేసినాక కింద టైప్ అనేది ఉంటుంది, 3D పైది టైప్. సో అక్కడ నార్మల్గా అయితే ఈస్ట్ ఏషియన్ అయితే ఉంటుంది. సో మీరైతే మిడిల్ ఈస్టర్న్ అయితే కంపల్సరీ అయితే పెట్టుకోవాలి, లేకపోతే మీ తెలుగు ఫాంట్స్ అయితే రావు. సో మిడిల్ ఈస్టర్న్ పెట్టుకుని ఓకే అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం క్రోమ్ ఓపెన్ చేసుకుని క్రోమ్లో తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ ఫర్ ఫోటోషాప్ CS6 అని అయితే క్లిక్ చేస్తే కొన్ని వెబ్సైట్స్ అయితే వస్తాయి. సో ఆ వెబ్సైట్స్లో సో మోస్ట్ ట్రస్టెడ్ వెబ్సైట్ వచ్చేసరికి siliconandhra.org. సో మీరు కూడా ఇదే డౌన్లోడ్ చేసుకోండి. సో నేను మీకు కావాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకున్నాక సో మీకైతే నార్మల్గా అయితే ఈ మధ్యలో ఏమో ఫాంట్ స్టైల్స్, సో ఈ ఫాంట్ స్టైల్స్ గైస్. సో మీకు కానీ ఆ ఫాంట్ పేరేంటో తెలియాలంటే సో ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను ఫాంట్ స్టైల్. సో నాకైతే ఈ సెకండ్ అయితే కావాలి. సో నేను దాని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు దాన్ని ఐకాన్ పేరేంటో వచ్చింది. సో ఆ ఫాంట్ పేరేంటో, సో ఆ ఫాంట్ పేరు వచ్చేసరికి గురజాడ. సో నేనైతే దాన్ని డౌన్లోడ్ అయితే చేస్తున్నా. సో నేను అది డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే సో నాకైతే డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో డౌన్లోడ్ అయిపోయింది. సో నేను షో ఇన్ ఫోల్డర్ అయితే క్లిక్ చేసా. సో ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇన్స్టాల్ అని క్లిక్ చేసినాక ఇక్కడ డూ యూ వాంట్ టు రీప్లేస్ ఇట్ అని అయితే ఎందుకు వచ్చిందంటే సో నేను ఆల్రెడీ అయితే ఇన్స్టాల్ చేసా కాబట్టి వచ్చింది. సో ఇప్పుడు మనం ఫోటోషాప్ ఓపెన్ చేసుకుని సో నేనైతే ఒక డాక్యుమెంట్ని అయితే క్రియేట్ చేసుకున్నా గైస్. సో ఇప్పుడు డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నాక సో నేను టైటిల్స్లోకి వెళ్ళి సో ఇక్కడే మెయిన్ గైస్. సో ఇప్పుడు నేను మళ్ళీ గూగుల్లోకి వచ్చి న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేసా. సో న్యూ ట్యాబ్ ఓపెన్ చేసినాక సో ఇక్కడ నేనైతే గూగుల్ ఇన్పుట్ టూల్స్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో నేనైతే టైప్ చేస్తున్నా గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు. సో నేనైతే తెలుగు అయితే టైప్ చేయలేదు గైస్. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నా. సో ఇప్పుడు గూగుల్ ఇన్పుట్ టూల్స్ అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడ ట్రై ఇట్ అవుట్ అని అయితే ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసినాక సో మీకు అక్కడ ఇంగ్లీష్ అని అయితే ఉంటుంది. సో అది కాకుండా మీరు తెలుగు అయితే పెట్టుకోండి, మీకు తెలుగు ఫాంట్స్ కావాలి కాబట్టి. సో ఇప్పుడు నేనైతే ఒక వర్డ్ అయితే రాస్తున్నా, ప్లీజ్. సో నేను సబ్స్క్రైబ్ అని అయితే రాద్దాం అనుకున్నా కానీ వద్దని అయితే ఆపేసా. సో తర్వాత నేను ప్లీజ్ సపోర్ట్ మీ అని అయితే రాస్తున్నా ఇప్పుడు. సో గైస్, నేను ప్లీజ్ లైక్ అని ఇక్కడ రాద్దాం అనుకున్నా. సో నాకైతే అది కరెక్ట్గా అయితే రావట్లేదు కాబట్టి సో నేను లైక్ అయితే వద్దనుకుంటున్నా. సో అందుకే నేను ప్లీజ్ సపోర్ట్ మీ అయితే రాసా. సో దీన్ని అయితే కాపీ చేసుకున్నా. సో మీకు ఏ టైటిల్ కావాలంటే దాన్ని అయితే చేసుకోవచ్చు. సో నేను కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చి అయితే పేస్ట్ చేశాను. సో పేస్ట్ చేసినాక సో పైన వైట్ అయితే ఉంది కాబట్టి సో మనకైతే ఇక్కడ కనబట్టలా. సో నేను వైట్ క్లిక్ చేసి సో ఇక్కడ నా ఫోర్గ్రౌండ్లో కలర్ ఉంది కాబట్టి సో దాన్ని అయితే క్లిక్ చేసుకున్నా. సో ఇప్పుడు సో ఇది గిడుగు అనే ఫాంట్ సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా. సో ఇది కాకుండా ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకున్న ఫాంట్ పేరు వచ్చేసరికి గురజాడ. సో నేను అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను క్లిక్ చేయగానే అయితే వచ్చింది. సో ఇది గైస్ ఆ ఫాంట్. సో ఇప్పుడు నేను పెద్ద చేస్తున్నా, Ctrl+T క్లిక్ చేస్తే అయితే ఇదైతే పెద్దదైద్ది. సో నేను ఇప్పుడు Ctrl+T క్లిక్ చేసి పెద్ద అయితే చేశాను. సో ఇప్పుడు క్లిక్ చేసి ఎంటర్ అయితే క్లిక్ చేస్తున్నా. సో గైస్, చూసారు కదా, గూగుల్ ఇన్పుట్ టూల్స్ని వాడైతే మనం ఫోటోషాప్ CS6లో తెలుగులో ఎలా టైప్ చేయాలని అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.